పోసాని మళ్ళీ కోర్టుకు వెళ్ళాలనుకుంటా. పోసాని మీదన ఏదైతే చంద్రబాబుని లోకేష్ని విమర్శించారన్నటువంటి పాయింట్ మీద పెట్టినటువంటి కేసులు ఏకకాలంలో 14 చోట్ల పెట్టడం, కొన్ని కేసులలో అరెస్టులు చేయడం, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తరలించడం, అందులో కొన్నిట్లలో ముందస్తు బెయిల్ వస్తే, కొన్నిట్లో బెయిల్ వస్తే ఫైనల్గా తను బయటికి రావడం, సిఐడి కేసులు ఈలోపు సిఐడి కేసు పెట్టి మళ్ళీ దాంట్లో కూడా విచారించడం, ఆ తర్వాత బెయిల్ ఇవ్వటం, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సిఐడికి అటెండ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా సిఐడికి అటెండ్ అయినటువంటి పోసానికి మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఈ దఫా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన ఆయనకి వెళ్తూ ఉండగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసులో ఈ నెల 15 విచారణకు హాజరు కావాలని చెప్పి కోరారు, నోటీసులు అందజేశారు. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ రోజున అటెండ్ అవ్వడమా, లేకపోతే ఈ కేసులన్నీ ఒకటే కాబట్టి అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళడమా అన్నటువంటి తేల్చుకోవాల్సి ఉంది.